షాకింగ్ షేకింగ్ బీబీ జోడీ సీజన్ 2 ఎలిమినేషన్. సో హిస్టరీలోనే ఇది మిగిలిపోయే ఎలిమినేషన్ కాకపోతుంది. సో ఆ ఎలిమినేషన్కి కారణం తెలుసుకుంటే కూడా మీరు చాలా షాక్ అవుతారు. సో ఆ ఎలిమినేషన్కి కారణం అయితే కళ్యాణ్ పడాలా. సో ఇది నేను చెప్తున్న మాట, వీడియో మొత్తం చూస్తే మీరు కూడా నాతో అంగీకరిస్తారు డెఫినెట్లీ. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా సో బీబీ జోడీ సీజన్ 2లోనే ఇది హిస్టారికల్గా అండ్ షాకింగ్ షేకింగ్ ఎలిమినేషన్గా ఉండబోతుంది. సో ఎందుకు అంటే ఈ జోడీ వచ్చేసరికి చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇంతకు ముందుకు వాళ్ళకు డ్యాన్స్ రాకపోయినా కూడా చాలా బాగా ట్రై చేశారు. ఎంత అప్స్ చూసారో అంత డౌన్స్ కూడా చూశారు. ఖచ్చితంగా వీళ్ళు ఫినాలేలో ఉంటారు అనుకున్న జోడీ సడన్గా ఎలిమినేట్ అయిపోయారు. సో అందరి ఫేవరెట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కళ్యాణ్ పడాల కోసం వెయిట్ చేస్తున్నారా లేదా బీబీ జోడీలో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఎవరు ఎలిమినేట్ అయ్యారు అంటే ప్రియాంక సింగ్ అండ్ మణికంఠ ఇద్దరు అయితే బీబీ జోడీ సీజన్ 2 నుంచి అయితే ఎలిమినేట్ కావడం జరిగింది. సో ఇది సెల్ఫ్ ఎలిమినేషన్, అంటే సెల్ఫ్ ఎలిమినేషన్ కాదు, కరెక్ట్గానే పాయింట్స్ చూసుకొనే వాళ్ళు ఫేస్ ఆఫ్కి వెళ్ళే ఫేస్ ఆఫ్ నుంచే ఎలిమినేట్ కావడం జరిగింది. సో దీనికి కారణం నేను కళ్యాణ్ పడాలా అని చెప్పాను కదా. సో దేనికి కారణం అనేది కూడా నేను చెప్తాను. సో కళ్యాణ్ పడాలా ఎందుకు అని అంటున్నానంటే నెక్స్ట్ వీక్లో అందరికీ కూడా ఒక గెస్ట్ ఇంకొకరు రాబోతున్నారు. సో ఆ ముగ్గురు కలిసి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. సో ఆ ముగ్గురు పర్ఫార్మెన్స్ చేసిన దాన్ని బట్టి జడ్జెస్ అనేది మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. అందరికీ ఎలా అయితే ఒక్కొక్క పర్సన్ ఇవ్వడం జరిగిందో సో ప్రియాంక సింగ్ అండ్ మణికంఠ కూడా కళ్యాణ్ పడాలా ఇవ్వడం జరిగింది. అండ్ నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కళ్యాణ్ పడాలా అంటే బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ వస్తున్నాడు అంటే ఒక జోడీలోకి హై మూమెంట్స్ ఉంటాయి, అంటే హై మూమెంట్స్ ఉంటాయి, కొంచెం హైప్గా ఉంటుందేమో పర్ఫార్మెన్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అలాగే కొంచెం ప్లాన్ చేయడం జరిగింది బీబీ జోడీ సీజన్ 2 వాళ్ళు కూడా. ఎందుకు అంటే ఒక విన్నర్ని మళ్ళీ ఒక షోలో చూడాలి అంటే కొంచెం హైప్గా ఉంటేనే అందరికీ బాగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ట్రై చేసి కొంచెం హై మూమెంట్స్ పెట్టడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ ఏం జరిగింది అంటే స్టేజ్ మీద ప్రియాంక, మణికంఠ అండ్ కళ్యాణ్ గారు ముగ్గురు పర్ఫార్మెన్స్ ఇస్తున్న టైంలో మణికంఠ ఒక స్టెప్ వేయడం జరుగుతుంది. అతనిది ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఉంటుంది ఆ టైంలో. అండ్ అదే టైంలో ప్రియాంక సింగ్ అండ్ కళ్యాణ్ పడాలా ఇద్దరిది కూడా ఒక హ్యాండ్ మూమెంట్తోని కొంచెం ఒక మూమెంట్ టఫ్ మూమెంట్ ఉండబోతుంది. సో ఆ టఫ్ మూమెంట్లో ఏమవుతుంది అంటే కళ్యాణ్ పడాలా ప్రియాంకని హోల్డ్ చేయలేకపోయిండు. సో అట్లా హోల్డ్ చేయలేకపోవడం వల్ల ఇద్దరు కూడా కింద పడడం జరిగింది. షో అంటే మధ్యలో డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో ఇద్దరు పడిపోవడం జరిగింది. సో అలా మొత్తం డ్యాన్స్ అంతా కొలాప్స్ అయింది. యాజ్ జడ్జెస్ చెప్పినట్టుగా ఇంతకుముందు ఏదో పర్ఫార్మెన్స్లో కీర్తి భట్ పర్ఫార్మెన్స్లో మీరు చూసుకున్నట్లయితే డ్రెస్ లూజ్ అయింది అని చెప్పినా కూడా వాళ్ళు వినకుండా హాఫ్ పర్ఫార్మెన్స్లోనే వేసినప్పుడు ఇప్పుడు కళ్యాణ్ పడాలా అయినా అక్కడ నేనైనా నువ్వైనా దేవుడైనా కూడా ప్రతి ఒక్కరికి అదే సమానత్వం ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా అదే సగం పాయింట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. అంటే సగం పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వీక్లో మనకు లీస్ట్ స్కోర్ రావడం జరిగింది. అండ్ ఇంతకుముందు వీక్లో బాగా పర్ఫార్మెన్స్ చేశారు అని అంటే లేదు, మణికంఠ అండ్ ప్రియాంక సింగ్ ఇద్దరు కూడా ఇంతకుముందు వీక్లో కూడా అంతగా పర్ఫార్మెన్స్ చేయలేదు మొన్న జరిగిన వీక్లో. సో అందరూ కూడా 5-5 మాత్రమే, జడ్జెస్ కూడా 9, 10, 12 అంతే ఇచ్చారు కానీ ఓ వావ్ అనే రేంజ్లో ఎక్కడా లేదు. ఎందుకంటే సింక్లో లేదు పర్ఫార్మెన్స్. అదే రోజు కొరియోగ్రాఫర్తో మిస్బిహేవ్ అంటే కొంచెం తనకేదో మిస్అండర్స్టాండింగ్ వచ్చేసి అక్కడ గొడవ అయితే జరిగింది. సో నేను ఏమంటున్నానంటే ప్రియాంక గారు, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను వీడియోలో, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు డైరెక్ట్గా చెప్పాలి. కానీ ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత మీరు పర్ఫార్మెన్స్ స్టేజ్ మీద ఇచ్చిన తర్వాత మీరు అప్పుడు చెప్పినా ఏం యూజ్ లేదు. ఇది సెకండ్ టైం బీబీ జోడీలో జరుగుతుంది. కొరియోగ్రాఫర్స్ మీద నిందలు వేస్తున్నారు. సో నిందలు అని అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు అనేది మీరు చూసుకోవాలి డెఫినెట్లీ. ఎందుకు అని అంటే అక్కడ పర్ఫార్మెన్స్ ఇచ్చేది మీరు, ఓన్లీ ఆడియన్స్గా మేము చూడగలుగుతాం. ఎట్లాంటి కామెంట్స్ కూడా చేయలేము అక్కడ. మాలాంటి వాళ్ళు సపరేట్గా వీడియోస్ చేసుకోవడమే తప్ప అక్కడ కామెంట్స్ చేయడానికి మాకు ఎట్లాంటి రైట్ ఉండదు. కాబట్టి మీరు ఒకవేళ చెప్పినా కూడా యూజ్ ఉండదు. ఎందుకంటే ఒకవేళ అదే బిగ్ బాస్ అయి ఉంటే నెక్స్ట్ డే మీకు ఓటింగ్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కామెంట్స్ రూపంలో మీకు ఓట్స్ చేస్తాం. బట్ బీబీ జోడీలో అట్లాంటి ఆపర్చునిటీ లేనప్పుడు మీరు డైరెక్ట్గా క్వశ్చన్ చేయాలి. సో రీతు చౌదరికి ఇంతకుముందుకు ఎలాగైతే జరిగిందో ప్రియాంక సింగ్ కూడా అట్లాంటి
అన్యాయమే జరిగి అటు కొరియోగ్రాఫర్తోని అండర్స్టాండింగ్ అయ్యి ఇటు కళ్యాణ్ పడాలా వల్ల స్టెప్ మిస్ అయ్యి 2 ఒకేసారి జరగడం వల్ల ఆ వీక్ ప్లస్ ఈ వీక్ 2 వీక్స్ కలుపుకుంటే వాళ్ళే లిస్ట్లోకి పడిపోవడం జరిగింది. అండ్ ఫేస్ ఆఫ్లో కూడా వాళ్ళు ఉన్న ప్రెజర్కి వాళ్ళకున్న టెన్షన్స్కి, ఎందుకంటే 2 పర్ఫార్మెన్స్లు కూడా ద బెస్ట్ ఇవ్వలేకపోయారు, చాలా లీస్ట్గా ఇచ్చారు. అప్పుడే వాళ్ళకు ఒక ఇంజురీ కావడం జరిగింది. కళ్యాణ్ పడాలా గారికి అయితే ఒక ఇంజురీ కావడం జరిగింది, మైనర్ ఇంజురీ. బట్ దాంతో అయితే కొంచెం అయితే తను సఫర్ అవుతున్నాడు. డెఫినెట్లీ అది కొంచెం తొందరగా కోలుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కళ్యాణ్ పడాలా కోలుకోవాలనుకుంటున్నారో లేదో అనేసి. సో నాకు కళ్యాణ్ పడాలనే 100% అంటే 100% అని చెప్పలేను, ఎందుకంటే 50% అయితే కళ్యాణ్ పడాలా గారి మిస్టేక్ అయితే ఉంది. ఎందుకంటే ఆడియన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు మీకోసం ఇంత వెయిట్ చేస్తున్నప్పుడు మీరు పర్ఫార్మెన్స్లో ప్రతి ఒక్కటి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. వేరే వాళ్ళు అని అంటే మీరు ఒక విన్నర్కి నార్మల్ కంటెస్టెంట్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ మీకోసం చాలామంది నా కామెంట్స్లోనే చాలామంది కళ్యాణ్ వైల్డ్ కార్డ్గా రావాలి అని ఎంతోమంది కోరుకున్నప్పుడు, మిమ్మల్ని గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పుడు మీరు కొన్ని మూమెంట్స్ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. షెడ్యూల్ చూసుకోవాలి కదా, అంటే షెడ్యూల్ కొంచెం మేనేజ్ చేసుకొని ఒక్క వీక్ బాగా చేస్తుంటే డెఫినెట్లీ ప్రియాంక అండ్ మణికంఠ బీబీ జోడీ సీజన్ 2లో ఉండేవాళ్ళు. డెఫినెట్లీ ఇదైతే కళ్యాణ్ పడాలా మిస్టేక్ ఉంది. మణికంఠ మిస్టేక్ అయితే ఏమీ లేదండి, పాపం తను సోలో పర్ఫార్మెన్స్ ఉంది ఆ టైంలో. అండ్ తను ప్రీవియస్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే కూడా చాలా బాగా చేశాడు. ప్రియాంక సింగ్ కూడా చాలా బెస్ట్ ఇచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది కాబట్టి దానికి మనం ఏం చేయలేం. బట్ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు, ఇంతకుముందు వీక్స్లో బాగా చేశారు. ఈ కమింగ్ 2 వీక్స్ కొంచెం అటు ఇటు తడబడ్డారు, కానీ పర్లేదు. నెక్స్ట్ టైం మళ్ళీ ఒకవేళ వైల్డ్ కార్డ్ ఛాన్స్ వస్తే మీకు మళ్ళీ వీడియో చేసి చెప్తాను. బట్ ఆల్ ది బెస్ట్, మంచిగా క్యూర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో మీ తప్పెవరిది అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.